అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆనాటి పాలకులు కానీ నేటి పాలకులు కానీ ఇంతవరకు కూడా కనీసం శాశ్వత భవనాలు లేకుండా ఈరోజు రోడ్లపైన అలానే ఒక ప్రైవేటు భవనాల్లోన అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక సంస్కృతి కళాశాలలోన ఈరోజు తరగతులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ నగరవాసులు అయితే ఒకవైపు మండిపడుతున్నారు. కోట్ల రూపాయలు అయితే వెచ్చించి ఏవేవో భవనాలు ఏదో ఒక విధంగా అయితే ఖర్చు పెడుతూ ఉంటారు. ఈరోజు విద్యాపరంగా అయితే మాత్రం విద్యా వ్యవస్థని విజయనగరంలో పూర్తిగా పరిచయాలు అయితే మాత్రం ఈరోజు నాయకులు చేస్తున్నారని మండిపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నగరవాసులు అయితే ఉన్నారో వాళ్ళని కొన్ని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఏంటి? కనీసం 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా శాశ్వత భవనాలు లేకుండా ఉన్న దీని పరిస్థితి ఏంటి? విజయనగరం ఒకప్పుడు విద్యల నగరంగా పేరుగాంచింది. ఈరోజు విద్యల నగరం పోయి విద్యా విహానంగా తయారవుతుంది. ఒకవైపు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ లేదు, దానికి ప్రత్యామ్నాయ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేయడం లేదు. సంస్కృత కళాశాలను నడపడం అటు ఆ విద్యార్థులకి ఇటు ఈ విద్యార్థులకి ఇబ్బందిగానే ఉంది. 2 పూటలు నడవాల్సిన కాలేజీ ఒక పూటే నడుస్తుంది. మరోవైపున బీఈడీ కాలేజీ ఎత్తేసారు, ఉమెన్స్ కాలేజ్ ఎత్తేసారు, లా కాలేజ్ ఎత్తేసారు, పీజీ కాలేజీ గవర్నమెంట్ది లేదు. అంటే విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం లేకపోవడమే కాదు, ప్రధానమైన విద్యాలన్నీ కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు విజయనగరం పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ ఈ పేదలు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళకి విద్యను అందించాలనే స్పృహ ఈ ప్రభుత్వాలకి పాలకులకి లేకపోవడం అత్యంత దుర్మార్గం. ఎందుకనంటే ఈరోజు డెవలప్మెంట్ చేశామని చాలా పార్కులు చూపెడుతున్నారు, సంతోషం. కానీ పార్కులు డెవలప్మెంట్ కాదు, విద్యను అందిస్తే డెవలప్మెంట్. విద్యను అందించడానికి శిల్పారామం కట్టారు, 7 ఎకరాలు ఇచ్చారు. అదే 7 ఎకరాల పక్కన ఇంకా 13 ఎకరాలు ఉంది. అందులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కళాశాల కట్టుంటే ఈరోజు ఎంత బాగుండేది. ఎందుకు ఆ పని చేయడం లేదు? 5 ఏళ్ళు అయింది గత ప్రభుత్వం వచ్చి పట్టించుకోలేదు, 5 నెలలు దాటింది ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోలేదు. కాబట్టి సొంత బిల్డింగ్ కావాలి, తాత్కాలికంగా పద్మావతి నగర్లో ఉన్న హాస్టల్లోకి మార్చాలి. అవసరమైతే R&B ఏదైతే ఖాళీ స్థలం ఉందో దాన్ని విద్యా హబ్బు కింద మార్చి అన్ని రకాల విద్యని అక్కడ పెట్టి అందించాలని విజయనగరం పట్టణ ప్రజలుగా, పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలను, శాశ్వత గ్రౌండ్లను కల్పించమని డిమాండ్ చేస్తూ మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఏంటి ఈరోజు డిగ్రీ కళాశాల పరిస్థితి ఏంటి? ఇంత దయహీనంగా ఉండడానికి కారణాలు ఏంటి? ఏం జరిగింది? నా పేరు వెంకటేష్. ఈ విజయనగరంలో విద్యార్థి రంగ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాం. 2018లో నిరాహార దీక్షల వరకు దిగి ఈ డిగ్రీ కళాశాల సాధించుకోవడం జరిగింది. ఎందుకోసమంటే ఈ జిల్లాలో విద్యారంగ అవసరాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ఎయిడెడ్ కాలేజ్ కూడా ఎంఆర్ డిగ్రీ కాలేజీని పూర్తిగా అన్ఎయిడెడ్ చేసే ప్రక్రియ ఇప్పటికీ పూర్తి అయిపోయి ఇప్పటికీ అది ప్రైవేట్ కాలేజ్ నడుస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు 18,000 కంటే ఫీజు ఈరోజు 29,000, 32,000 వరకు డిగ్రీ కాలేజ్ చదువుకోవడానికి ఫీజు అయితే ఉంది. కనుక ఈ జిల్లాలో పేదవాడు చదువుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పి ఈరోజు పోరాడి సాధించుకున్న ఈ డిగ్రీ కాలేజు ఈ రోజుకి 5 సంవత్సరాలు గడుస్తున్న దశాదిశ లేని పరిస్థితిలో ఉండడం అనేది చాలా దారుణంగా భావిస్తూ ఈ జిల్లా ప్రజాప్రతినిధులకి ఇది ఒక అపకీర్తిగా భావించాలని చెప్పి మా వారికైతే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లాలో చాలా స్పేసెస్ ఖాళీగా ఉన్నా కూడాను డిగ్రీ కాలేజ్ మీద ఒక అడుగు కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడున్న తాత్కాలిక భవనంలో 4 లేదా 5 రూములు తీసుకొని ఒకటి ప్రిన్సిపల్ స్టాఫ్ రూమ్ తీసుకొని 4 రూముల్లో మొత్తం కాలేజ్ మొత్తం 3 సంవత్సరాలు నడిచే పరిస్థితి. కనీసం కూడా ల్యాబ్ కూడా లేని పరిస్థితి. దిక్కుతో వచ్చిన పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చేరుతున్నా తప్పితే ఇక్కడ జాయిన్ అయ్యి వెంటనే రిలీవ్ వెళ్ళిపోయే పరిస్థితి. ఈ జిల్లాలో ఇప్పటికే కోటలో మొత్తం ఖాళీ ఉంది. డైట్, బీఈడీ స్కూల్స్ అన్నీ మూసున్నారు. అది విద్యా కేంద్రంగా ఉండేది. కొంత తాత్కాలిక క్లాసులు అయినా కూడా అక్కడ సఫిషియెంట్ నడిపేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అది కాకుండా ఇంకా అద్దెకి చవకి ఏమి దొరికితే అవి తిరగడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధి ఈరోజు అతిథి గజపతిరాజు కూడాను వాళ్ళు విద్యా అభివృద్ధిగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ బిల్డింగ్లు ఎంఆర్ హాస్టల్ కానీ లేకపోతే ఎంఆర్ కోటలో ఉన్న ఖాళీ బిల్డింగ్ని తాత్కాలికంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కేటాయించగలిగితే ఈ డిగ్రీ కాలేజ్ అభివృద్ధి అవుతుంది. అలాగే యుద్ధ ప్రాతిపదికన
చాలా ఖాళీ ప్రాంతాలు అంటే బడ్జెట్ కేటాయించేది మినిమం తాత్కాలికంగా 2 కోట్లు కేటాయిస్తే బిల్డింగ్ అవుతుంది, మిగతా డెవలపింగ్ యాక్టివిటీస్ తర్వాత చేయొచ్చు. కానీ ఆ యాక్టివిటీస్ కొత్త ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా ఎక్కడేం కనబడట్లేదు. ఇది చేస్తే విద్యారంగ అభివృద్ధి మళ్ళీ యథాతథిగా ఉంటుంది. మనకు శ్రీకాకుళం చూస్తే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, దాని యొక్క వాతావరణం, దాని పరిస్థితి, దాని యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు తెలియదు కాదు. అలాగే విశాఖపట్నం మన పక్కనున్న జిల్లాలో విఎస్ డిగ్రీ కృష్ణా డిగ్రీ కాలేజ్ కానీ, అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ అక్కడ వాతావరణం ఎలాగుంది, ఎంత వేల మందికి అక్కడ అవకాశం కల్పిస్తుంది మనకు తెలియడం లేదు. అటువంటి అవకాశం ఇక్కడ విజయనగరం డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. కనుక స్థానిక ప్రజాప్రతినిధులు పాత ప్రజాప్రతినిధుల మీద తప్పు తోయడం మానేసి ఇప్పుడున్న నూతన ప్రజాప్రతినిధులు దీని అభివృద్ధిని అజెండాగా తీసుకు ముందుకెళ్లాల్సిందిగా విద్యాసంఘాలు మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.